హాయ్ ఫ్రెండ్స్, 12th ఫెయిల్ సినిమా ఇప్పుడు టీవీలో ప్రసారానికి సిద్ధమైంది. ఈ చిత్రం అక్టోబర్ 27, 2023న థియేటర్లలో విడుదలైంది. కేవలం మౌత్ టాక్ ప్రమోషన్ అందుకున్న ఈ సినిమాకు ప్రేక్షకుల విమర్శకులు ఫుల్ మార్కులు వేశారు. తర్వాత ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అక్కడ కూడా సూపర్ హిట్ అయింది ఈ సినిమా. థియేటర్లలో భారీ ఆదరణ పొందిన సినిమాలో 12th ఫెయిల్ ఒకటి. చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయాన్ని అందుకుంది ఈ మూవీ. థియేటర్స్లో అదరగొట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్ము రేపుతోంది. 12th ఫెయిల్ సినిమా ఇప్పుడు టీవీలో ప్రసారానికి సిద్ధమైంది. ఈ చిత్రం అక్టోబర్ 27, 2023న థియేటర్లలో విడుదలైంది. కేవలం మౌత్ టాక్ ప్రమోషన్ అందుకున్న ఈ సినిమాకు ప్రేక్షకులు విమర్శకుల ఫుల్ మార్కులు వేశారు. తర్వాత ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అక్కడ కూడా సూపర్ హిట్ అయింది ఈ సినిమా. ఇప్పుడు 12th ఫెయిల్ సినిమా టెలివిజన్లో ప్రసారం అయ్యే సినిమా వచ్చేసి ఈ సినిమాలో హీరోగా నటించిన విక్రాంత్ మాసే 12th ఫెయిల్ టెలివిజన్ ప్రీమియర్ గురించి అప్డేట్ ఇచ్చారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఓ కుర్రాడు ఐపీఎస్ అధికారిగా ఎదిగిన వాస్తవ కథ ఆధారంగా 12th ఫెయిల్ సినిమా తెరకెక్కింది. విధు వినోద్ చోప్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విక్రాంత్ మాసే, మేధా శంకర్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. థియేటర్లు అలాగే ఓటీటీలో ఈ చిత్రాన్ని మిస్ అయిన వారు ఇప్పుడు టీవీలో చూడడానికి రెడీ అవుతున్నారు. మనోజ్గా నేను మీ టీవీ తెరపైకి రావడం ఇదే తొలిసారి అని విక్రాంత్ మాసే పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ చిత్రం ఫిబ్రవరి 29 గురువారం రాత్రి 8 గంటలకు సోనీ మ్యాక్స్ ఛానల్లో ప్రసారమైంది. థియేటర్లలో ఓటీలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం ఇప్పుడు బుల్లితెరపై కూడా భారీ టీఆర్పీ పొందుతుందని అంచనా వేస్తున్నారు. అనుకున్నట్టుగానే ఈ సినిమా మంచి టీఆర్పీ దక్కుతుందని తెలుస్తోంది. 12th ఫెయిల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద 56.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. విక్రాంత్ మాసే షేర్ చేసిన పోస్ట్ చూసిన అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా చూడడానికి మేము వెయిట్ చేస్తున్నామని అంటున్నారు. ఈ చిత్రం 69వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో 5వ అవార్డులను గెలుచుకుంది. విక్రాంత్ మాసే నటనను అందరూ మెచ్చుకుంటున్నారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. 12th ఫెయిల్ సినిమాతో విజయం సాధించి విక్రాంత్ మాసే స్టార్ అయిపోయారు. ఇప్పుడు ది సబర్మతి రిపోర్ట్ సినిమాలో నటిస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.